శ్రీ మాత్రే నమః. ఆదిత్య హృదయం సూర్యునికి సంబంధించినది. ఈ ఆదిత్య హృదయం రోజు ప్రాతః సమయమున ఆదిత్య హృదయం పఠించుట వలన ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను పొందుతారు. అలాగే మనం చేసిన పాపాలు కొంత అయినా నశిస్తాయి. జీవితంలో మనకు ఎదురైన అనేక ఇబ్బందులకు అప్పులు చేస్తూ ఉంటాము. వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతున్న వారు రుణ విమోచక స్తోత్రం 41 రోజులు పారాయణ చేస్తూ నవగ్రహాలకు రోజు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే మీ అప్పులు కొంత అయినా తీరుతాయి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి భక్తితో పూజ చేసి నైవేద్యాన్ని పెట్టి ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రాన్ని చదివితే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వివాహమై ఎంతకాలమైనా సంతానం లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయండి. వివాహం ఆలస్యం అవుతుంటే రుక్మిణీ కళ్యాణం పారాయణం చేయవచ్చు. కొబ్బరికాయకు నల్లటి కాటుక పెట్టి ఆ కొబ్బరికాయను మీ ఇంటి చుట్టూ తిప్పి దానిని ఏదైనా ప్రవహించే నీటి ప్రవాహంలో వేస్తే మీ పైన ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి రోజున శివునికి అభిషేకం చేయించండి. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.